భారతదేశంలో చదువుకుంటాం, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తాం, లేకపోతే విదేశాల్లో పెద్ద చదువులు చదువుతాం, ఆ తర్వాత అక్కడే ఉద్యోగాలు చేస్తామనే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి దశ. అంతర్జాతీయ లెక్కల ప్రకారం చూసుకుంటే 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. గత 5 ఏళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వాళ్ళు 8.34 లక్షల మంది. 2023లో విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించిన వాళ్ళు 2.16 లక్షల మంది. మెరుగైన ఆర్థిక జీవనం అని, విద్యని, వైద్యం అని సౌకర్యాలతో పాటు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేలకి ఎక్కువ మంది వెళ్తున్నారు. గత 6 ఏళ్లలో విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు చైనా తర్వాత భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. 70 మంది, గత 6 ఏళ్లలో 70 మంది, పాకిస్తాన్ 130 మంది, నేపాల్ 1500 మంది కెన్యా పౌరసత్వాన్ని కూడా స్వీకరించడం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2018 నుంచి 2023 వరకు 114 దేశాలు భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు. వీళ్లలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలో స్థిరపడ్డారు. వీటన్నిటి నేపథ్యంలో అనుకుంటా న్యూజిలాండ్ వాళ్ళు భారతీయులు కావాలి కానీ ఎక్కువ మంది కావద్దని కోరుకుంటున్నారు అనుకుంటాను. తాజాగా వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు అక్కడికి వచ్చే వీసాల ఫీజుని, స్టూడెంట్స్ వీసా ఫీజుని పెంచేసింది. ఎట్లాగో సచ్చినట్టు వస్తారులే అనుకుందేంటో తెలియదు. 19,000 రూపాయలు ఉన్నటువంటి స్టూడెంట్ డబుల్స్ వీసాకి సంబంధించి ఇండియన్ స్టూడెంట్స్ డబుల్స్ దాన్ని 19,000 నుంచి, అంటే ఇండియన్ స్టూడెంట్స్ వీసా కాస్ట్ని డబుల్ చేసింది. 19,000 నుంచి ఏకంగా 38,190 రూపాయలకి మార్చింది.